ఆ నీలిని బయటకు రమ్మనరా. చెప్పేది నీకే, బయటికి తీసురా. కుదరదు, నీలిని పంపను. కొడతాను. తను నా కోసం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటాను, తన్ని నేను చూసుకుంటాను. నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో సంసారం సాగిస్తావా? అందరినీ ఎర్రకొట్టి ఆ గుడిసెకు నిప్పు పెట్టండి రా. వీళ్ళు అమ్మాయిని రాక్కురండి రా. అయ్యో బాగా ఊరు వదిలిపెట్టి పారిపోవాలి నా కొడుకు. ఎవరైనా దగ్గరికి వస్తే చనికేస్తాను. వదిలేయండి, చేయకండి. మీరు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. రావే, మా ఇంటికి వెళ్తాం. నోరు మూసుకొని ఇంటికి రా, నిన్ను చంపేస్తాను. రావే, రమ్మంటుంటే. గుడిసెకి నిప్పండించండి రా, గుడిసె కాల్ చేయండి రా, కాల్ చేయండి. అగో ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? నేనలా సముద్రం దగ్గరికి వెళ్తున్నాను. తను తీసుకెళ్ళి ఆ బోర్డు దగ్గర వదిలేస్తాను. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మా బావమరిది పద్మనాభం కూతురు సరస నీకు బాగా తెలుసు కదా, ఆడి కూతురే ఇది. ఏంటి, సరస్సు కూతురా ఈ పిల్ల? బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద చదువులన్నీ చదివింది. 10వ తరగతి ఫెయిల్ అయ్యింది, కానీ ఇప్పుడు కాలేజీలో చదువుతోంది. ట్యూటోరియల్ కాలేజీలో చదువుతున్నాను. వీళ్ళ నాన్న ఏ పని పాటు చెయ్యకపోయినా చదువు విషయంలో మాత్రం వాడు అసలు వదలడు. సరస్సుకి ఆరోగ్యం బాగానే ఉంటుంది కదా? లేదు, అమ్మ ఈ మధ్య చేపలు అమ్మటానికి వెళ్తోంది. యాపం, ఆ కుటుంబానికి ఎంతమంది సహాయం చేస్తున్నారో నీకేమైనా తెలుసా? నాన్న త్వరగా వెళ్దానన్నా. 2 బస్సులు పట్టుకుంటేనే నేను టైంకి వెళ్ళగలను. కాలం ఎలా మారిపోతుందో నువ్వు చూస్తున్నావుగా. మా కాలంలో బస్సులు ఎక్కడానికే చాలా భయపడేవాళ్ళం. సరే తల్లి, నువ్వు వెళ్ళాక మీ అమ్మని మరీ అడిగినట్టు చెప్పాలి, సరేనా? మర్చిపోకుండా చెప్పు. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? నిజానికి ఈ పిల్ల చాలా చక్కగా ఉంది. అదేగా నేను చెప్తున్నాను. ఇక్కడే ఉంది, కథలు మాట్లాడుకుని నేను వెళ్తున్నాను. ఉదయం వెళ్ళిన పడవలన్నీ వచ్చే సమయం అయ్యింది. నేను నీతో పాటు వచ్చి నిన్ను కూడా బస్సు ఎక్కిస్తానమ్మాయి. సరేనక్క, మరి మేము వెళ్తాం. అక్క అని పిలవద్దు. కావాలంటే ఇప్పుడు అక్క పిచ్చానా? నేను బయలుదేరుతున్నా. చాలా మంచి పిల్లలా ఉంది. ఏంటి, నీ కొడుక్కి తగ్గట్టుగానే ఉందా అమ్మాయి? ఈ విషయంగా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నీకు అమ్మాయి నచ్చిందనుకో, నేను నీ కొడుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి మరీ వస్తాం. అది చాలు, ముందు వెళ్ళి ఆ పని చూడండి. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను అమ్మాయి. అమ్మా, అరుణ్, ఇదిగో కాఫీ. ఈరోజు బాగోలేదమ్మా. సముద్రపు తల్లి ఎప్పుడంతే. ఊరి పెద్ద రాముగారు ఒక విషయం చెప్పారమ్మా, అది నువ్వే చెప్పావా? చాలా మంచి పిల్ల బాబు. ఆ పిల్ల బాగా చదువుకొనుంది. ఏవైనా సరే వద్దని ఆయనతో చెప్పేశాను. నాకు భార్యగా రావాలి అంటే అది నీలి మాత్రమే. అరుణ్, నేను చెప్పింది మర్చిపోయావా బాబు? నేను చెప్పింది ఖచ్చితంగా వింటావు కదూ? అది తప్ప ఇంకేదైనా వింటారు. ఇది నా జీవితం అమ్మా. అరుణ్, దయచేసి నేను చెప్పేది విను. ఇంకేదైనా వేరే విషయం చెప్పమ్మా. ఏడోకమ్మా, నా బుజ్జికొండ కదా. నేను చెప్పిన మాట వినాలి, సరేనా? పంచమి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీతో మాట్లాడటం ఎవరైనా చూశారంటే అందరూ తప్పుగా అనుకుంటారు.
పార్వతిలాగే నువ్వు కూడా అంటున్నారు. పంచమి, ఈ లోకం ఇంతే. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. ఇంట్లో నాకు సంబంధం నిశ్చయం చేశారు. నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను. వాళ్ళు ఈ పిల్లాన్ని కావాలనుకుంటున్నారు. ఏమంటున్నారు? అసలు ఈ బిడ్డకి వాళ్ళకి ఏ సంబంధం ఉంది? వీడు పార్వతికి పాండుకి పుట్టిన బిడ్డ. ఇప్పుడు వీడు నా బిడ్డ. మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఈ ఊరు మాట్లాడుకున్న మాటలు చాలు. ఇంకా అపనిందలు నేను మొయ్యలేను. పంచమి, ఒక రోజున నువ్వు ఒంటరిగా ఉండిపోతావు, అప్పుడు బాధపడతావు. ఇది నీ కన్న బిడ్డ కాదు, ఎవరికో పుట్టిన బిడ్డ, నీ సొంత బిడ్డ కాదు. వీడు ఎవరో కాదు, వీడు నా బిడ్డ, నా బిడ్డ. పంచమి, పంచమి. ఎవరు? ఇదిగో వస్తున్నా. బాగా పొద్దుపోయింది. పిల్లాడు నిద్రపోయాడా? నిద్రపోతున్నాడు, ఇప్పుడే లేచాడు. ఇలా చూడండి. మిమ్మల్ని ఇక్కడికి రావద్దని నేను ముందే చెప్పాను కదా. నిన్ను చూడకుండా నేను ఉండలేను. వాణ్ణి కూడా. వీడి సొంత వాళ్ళు వీడు కావాలనుకుంటున్నారు. ఇలా చూడండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి. వీడు పార్వతికి పాండుకి పుట్టిన బిడ్డ. ఇక ఇప్పుడు వీడు నా బిడ్డ. ఈ ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని వెలేయాలని చూస్తున్నారా? నీకు ఈ బిడ్డకు నేనున్నాను. వద్దు. మా అక్కయ్య తలుచుకున్నట్టు నేను ఈ బిడ్డ ఈ ఊర్లోనే బ్రతకాలి. దయచేసి వెళ్ళిపోండి. మా వైపు కూడా తిరిగి చూడకండి. పిచ్చెక్కి అవస్థ పడుతున్న మా నాన్నగారికి ఏదైనా అయిందంటే మేము అస్సలు తట్టుకోలేము. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, నేను వెళ్ళి ఊరు పెద్దను కలిసి వస్తాను. మీరెవరు నాకు తెలీదు. నీ పేరు అరుణే కదా? పార్వతి కొడుకువి. అవును. నా పేరు హంసారి. మీరు కొన్ని రోజుల ముందు ఇక్కడికి వచ్చారు కదా? అవును, వచ్చాను. నిన్ను చూడ్డానికే. నన్ను చూడ్డానికా? ఎందుకు? పంచమే నీతో ఏం చెప్పలేదా? సరే, నేను అసలు విషయానికి వచ్చేస్తాను. నేను ఏది దాసను. నీ గురించి మా మేనేజర్ చెప్పే తర్వాత తెలిసింది. నేను నా భార్య బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మా కుటుంబ ఆస్తిపాస్తులకి వారసుడివి నువ్వే బాబు. నేనా? ఎందుకు? నేను మీకేం కావాలి? నువ్వు ముహిద్దీన్ ఖాన్ కొడుకు అవ్వడం వల్ల. అనవసరంగా మాట్లాడకండి. మా నాన్న పేరు పాండు. ఈ ఊళ్ళో చాలా గొప్పగా బతికిన పాండుగారి అబ్బాయి నేను. సరే, అది అలా ఉన్నాయి. మేము మా నిర్ణయాన్ని జరిపించుకోవాలిగా. అలాంటి పేరు చెప్పి మీరు ఇక్కడికి రావద్దు. మీ ఆస్తిపాస్తులు మాకు అవసరం లేదు. దానికి బదులుగా నువ్వు మా మీద ఎటువంటి అభిమానం చూపించవలసిన అవసరం లేదు. ఆ డబ్బు నేను వద్దని చెప్తున్నాను కదా. నేను ఆస్తి తీసుకున్నానంటే మా అమ్మకు వెల కట్టినట్టు అవుతుంది. ఎందుకయ్యా అలా అనుకుంటావు? మరి ఇంకెలా అనుకోమంటారు? తండ్రి పేరు అబద్ధం చెప్పి మా అమ్మని అవమానించాలనుకుంటున్నారా? ఇలా చూడండి, మీ వయసుకు మర్యాద ఇచ్చే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. మీరు బయలుదేరండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు, వెళ్ళమని చెప్తున్నాను కదా. అరుణ్, దయచేసి నన్ను క్షమించు బాబు. ఆయన వచ్చిన విషయం నీ దగ్గర దాచాను. నువ్వు చాలా మంచివాడివి. మనకి డబ్బు మాత్రమే కొరత బాబు. నువ్వేమి అమ్మా, డబ్బు కోసం ఆశపడి తల్లిని అవమానించే నీచుడు కాదమ్మా వీడు. నువ్వు నన్ను అలా పెంచావమ్మా? మా నాన్న పాండుగారి వంశంలో పుట్టిన గొప్పవాణ్ణమ్మా నేను. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పాండు మావయ్య వాళ్ళ కొడుకు ఉన్న విషయం నాకు బాగా తెలుసు. ఇంకా మా అక్కయ్య పార్వతి, మీ అమ్మ చాలా మంచిది. ఆ రోజు మొహమ్మద్ ఖాన్ని మా నాన్నగారు మోసం చేయటం వల్లే మా అక్కయ్య తనంటే ఇష్టపడింది. కానీ
పార్వతి అక్క పాండు మావయ్యని ఎప్పటికీ మోసం చేయలేదు. నాకు తెలుసమ్మా. సముద్రానికి వెళ్ళే రాత్రి నేను నా తల్లిని తండ్రిని చూస్తాను. అరుణ్, అరుణు, హ? బాబు అరుణు, ఆ? మనము బతికిపోయావురా. సముద్రంలో ఎన్ని చేపలున్నాయో తెలుసా? ఆ? సముద్రంలో చేపలు ఎగిసిపడుతున్నాయిరా. సముద్రం చాలా ప్రశాంతంగా ఉందిరా. అయితే ఎక్కువ చేపలు దొరుకుతాయి కదా. అవును, మన సముద్రం తల్లి చాలా గొప్పదిరా. అయ్యో అరుణ్,